హాయ్. ఈరోజు వీడియోలో నేను ఈ అకౌంటింగ్ సంబంధించినటువంటి అకౌంటింగ్ చక్రం అనగానేమి, ఖాతా అనగానేమి, ఖాతా రకాలు, చిట్టా అనగానేమి, వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయితే వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు నేను వీడియోలో ఈ ఖాతాకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చేయడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ వీడియోలో అకౌంటింగ్ గురించి, అకౌంటెన్సీ గురించి, బుక్ కీపింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. తర్వాత ఈరోజు వీడియోని మనము కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో ముందుగా మనము అకౌంటింగ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ అకౌంటింగ్ సైకిల్? సో అకౌంటింగ్ సైకిల్ అనగానేమి, వాట్ ఈస్ అకౌంటింగ్ సైకిల్? సో an accounting cycle is a complete sequence of accounting process. సో మనం ఏదైతే అకౌంటింగ్ చేస్తామో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ యొక్క అకౌంటింగ్ ప్రాసెస్ యొక్క కంప్లీట్ సైకిల్ లేదా కంప్లీట్ సీక్వెన్స్ మనం ఏమంటామంటే అకౌంటింగ్ సైకిల్ అని చెప్పి అంటాం. అండ్ ఈ అకౌంటింగ్ సైకిల్ బిగిన్స్ విత్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో మనం వ్యాపారంలో జరిగేటటువంటి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లేదా వ్యాపార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యవహారాలని పుస్తకాల్లో నమోదు చేయడంతో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎండ్స్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడంతో మనం ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ను మనం ఏమంటామంటే అకౌంటింగ్ సైకిల్ అని చెప్పి చెప్తామన్నమాట. అండ్ ద అకౌంటింగ్ సైకిల్ ఇంక్లూడ్స్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, preparation of balance sheet closing and balance sheet opening. So after completion of preparation of closing and opening balance sheets, so accounting cycle ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ అకౌంటింగ్ సైకిల్కి సంబంధించినటువంటి మనము ప్రాసెస్ని కంప్లీట్ ప్రాసెస్ని ఒక డయాగ్రామ్లో కానీ మనము చూడగలిగితే సో ఎలా ఉంటుందంటే అకౌంటింగ్ సైకిల్లో మనం ఏం చెప్పుకున్నామంటే స్టార్ట్స్ విత్ జర్నల్ అన్నాం కదా. ఈ జర్నల్లో మనం ఏం రాస్తామంటే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రాస్తామన్నట్టు. కాబట్టి ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్తో ఈ అకౌంటింగ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేస్తాము జర్నల్లో పోస్ట్ చేస్తాం. సో సెకండ్ స్టెప్ వచ్చింది మనకి జర్నల్ పోస్టింగ్. సో జర్నల్లో నుంచి మనం వీటిని ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని లెడ్జర్లోకి పోస్ట్ చేయడం జరుగుతుంది. లెడ్జర్ అయిపోయిన తర్వాత ఈ లెడ్జర్లో ఏదైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో ఈ బ్యాలెన్సెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయడము జరుగుతుంది అన్నమాట. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఓపెనింగ్ అనేది మనము చేయడము జరుగుతుంది. సో ఈ అకౌంటింగ్ సైకిల్ అనేది మనకు ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేయడంతో స్టార్ట్ అయ్యి ఈ బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్స్తో మనకి ఎండ్ అవుతుంది అనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే అకౌంటింగ్ సైకిల్ అని చెప్పి అంటామన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ అకౌంట్? సో ఖాతా అనగా ఏమో చూద్దాం. ఖాతా సో మనకు ఖాతా అంటే ఏంటంటే సో వ్యాపారంలో వివిధ రకాలైనటువంటి వ్యాపార వ్యవహారాలు లేదా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనము యాజ్ ఇట్ ఈస్గా అకౌంట్ పుస్తకాలు రాసుకుంటూ వెళ్తాం. సో అకౌంట్ అంటే ఏంటంటే లేదా ఖాతా అంటే ఏంటంటే సో ఈ బిజినెస్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ అంటే సిమిలర్ ట్రాన్సాక్షన్ లేదా రిలవెంట్ ట్రాన్సాక్షన్ యొక్క సమరీ అనమాట.
సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్, మనం రోజువారీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ దేర్ నేచర్ వాటిని కేటగరైజ్ చేసి ఆ సమరీని ఒక చోట మనము రాస్తాం. సో కాబట్టి అకౌంట్ అనేది ఏంటంటే an account is a summary of relevant transactions at one place relating to a particular head. సో పర్టికులర్ హెడ్ అనమాట, అకౌంట్ హెడ్ అంటాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మనము ఒక చోట రాస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ అకౌంట్ అంటాం మనం. ఓకేనా. సో ఇప్పుడు మనము క్యాష్ అకౌంట్ అబ్జర్వ్ చేసామనుకో, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈజ్ లేకపోతే హౌ మచ్ క్యాష్ విత్ అస్ అని సో ఈజీగా తెలుసుకోవచ్చు. అట్లాగే సేల్స్ అన్నీ కూడా సేల్స్ అకౌంట్లు, లేదా పర్చేజెస్ అన్నీ కూడా పర్చేజ్ అకౌంట్లు. సో ఆ విధంగా ఆ సేల్స్ సమరీ అంతా, పర్చేజ్ సమరీ అంతా మనము ఎక్కడైతే రాస్తామో ఆ రాసేదాన్ని ఏమంటామంటే అకౌంట్ అని చెప్పి అంటాం అనమాట. ఒక పర్టికులర్ అకౌంట్ హెడ్ కింద రాస్తాం. సో కాబట్టి అకౌంట్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ సమరీ ఆఫ్ రిలవెంట్ ట్రాన్సాక్షన్స్. ఇంకా సింపుల్గా చెప్పాలనుకోండి మనకి, సో an account is the context of accounting is like a bucket or container. సో బకెట్ లేదా కంటైనర్, ఒక కంటైనర్ ఏం చేస్తాము, సో సామాన్లని దాంట్లో వేస్తామన్నమాట. ఒక సిమిలర్ టైప్ ఆఫ్ మెటీరియల్ లేకపోతే సరుకులు ఏదో కూడా వేస్తాం. బకెట్లో కూడా సేమ్ ఒక టైప్ ఆఫ్ వాటర్ కావచ్చు, లేకపోతే దాంట్లో పోస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఖాతాలో సిమిలర్ టైప్ ఆఫ్ మానిటరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లేదా యాక్టివిటీస్ అన్నింటినీ కూడా అక్కడ రాస్తాం. సో ఇంకొంచెం మీకు బెటర్గా అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఈ కంప్యూటర్ లాంగ్వేజ్లో మీకు చెప్తాను చూడండి. సో థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ వర్చువల్ ఆర్ డిజిటల్ ఫోల్డర్ వేర్ యూ స్టోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మనీ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్స్లో అయితే మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. లేదు ఇన్ జనరల్ ఏం చేస్తాం మనము, ఈ యొక్క కంప్యూటర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం అనుకోండి. ఆ ఫోల్డర్లో ఒక కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఫోల్డర్లో పెడతాం. లేదు ఫొటోస్ అన్నీ ఉన్నాయి, సో ఫొటోస్ అన్నీ ఒక ఫోల్డర్లో. లేదు ఇంకొంచెం డీటెయిల్గా మనం చెప్పాలంటే పర్సనల్ అంటే సెల్ఫ్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ, లేదా ఫ్రెండ్స్కి సంబంధించిన ఫొటోస్, లేదా బర్త్డేకి సంబంధించిన బర్త్డే పార్టీని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ పెడతాం. సో లైక్ వైజ్ అకౌంట్లో కూడా, లేదా ఈ యొక్క అకౌంట్స్లో కూడా ఏం చేస్తామంటే మనము ఈ సిమిలర్ నేచర్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, లేదా రిలవెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఒక చోట రాస్తాం. ఆ రాసేదాన్ని మనం ఏమంటామంటే ఖాతా అంటాం, లేదా అకౌంట్ అని చెప్పి అంటాం. సో మీరు ఈ ఖాతాను కానీ అబ్జర్వ్ చేశారంటే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లెటర్ క్యాపిటల్ టీ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ టీ షేప్లో ఉంటుందన్నమాట. అయితే దీనికి 2 పార్ట్స్ మనము ఉంటాయి. ఈ 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి డెబిట్ సైడ్ అని, 2 క్రెడిట్ సైడ్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. దట్ ఈస్ 2 సైడ్స్ అనమాట. ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో మనం దీన్ని ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ అని చెప్పి అంటాము. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని ఏమంటే క్రెడిట్ సైడ్ అని చెప్పి అంటాం. అయితే ఈ ఖాతాకి ఏదైతే మనం ఏ ఖాతాకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక చోట రాస్తున్నామో వాటి యొక్క టైటిల్ని ఇక్కడ రాస్తూ ఉంటాయి. దీన్ని అకౌంట్ టైటిల్ అని చెప్పి అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ అకౌంట్, ఖాతా. సో ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ సమరీ ఆఫ్ రెలవెంట్ ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ ఎ సమరీ ఆఫ్ రెలవెంట్ ట్రాన్సాక్షన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ ఎక్సెట్రా. ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ని చూద్దాం. సో మనము ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మనం అబ్జర్వ్ చేసాము అంటే, సో బేస్డ్ ఆన్ దట్ నేచర్, బేస్డ్ ఆన్ దట్ వాల్యూ దట్, సో వాటిని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ అకౌంట్స్గా మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట, డిఫరెంట్ కేటగిరీస్గా చేయొచ్చు అనమాట. సో కాబట్టి అకౌంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ నేచర్, ఫంక్షన్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని మనము ఈ ఖాతాలను మనము కేటగరైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మేజర్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో నేను ఒక డయాగ్రామ్ రూపంలో మీకు చూపిస్తాను చూడండి. సో మనము అకౌంట్స్ని బేసికల్గా 2 కేటగిరీస్గా చేయొచ్చు అనమాట. సో అదేంటంటే ఒకటి పర్సనల్ అండ్ సెకండ్ వన్ ఇంపర్సనల్. పర్సనల్ అండ్ ఇంపర్సనల్. సో పర్సనల్ అంటే ఏంటి, పర్సన్స్కు సంబంధించినటువంటి, వ్యక్తులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదైతే మనం చేస్తామో బిజినెస్లో అవన్నీ కూడా యొక్క పర్సనల్ అకౌంట్ కిందకి మనము రాస్తాం అనమాట. అండ్ ఇంపర్సనల్ అంటే
సో పర్సన్స్ కాకుండా మిగతావన్నీ కూడా ఇంపర్సనల్. సో నాన్ పర్సనల్ అంటే లేదా ఇంపర్సనల్ అని చెప్పి మనం అంటే రిలేటెడ్ అదర్ దాన్ పర్సనల్ అనమాట. సో అయితే ఈ పర్సనల్ అకౌంట్ అగైన్ మనము టూ టైప్ ఐ మీన్ 3 కేటగిరీస్గా మనము చెప్పొచ్చు అనమాట ఈ పర్సనల్ అకౌంట్ని. అవి ఏంటంటే న్యాచురల్ పర్సన్స్ అని, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని, అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని మనము చెప్పొచ్చు అనమాట. సో వీటిని డెప్త్గా తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ ఇంపర్సనల్ వచ్చింది అగైన్ మనం 2 కేటగిరీస్ చెప్పచ్చు. అవి ఏంటంటే ఒకటి రియల్ అని, 2 నామినల్ అని. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క రియల్ని మనము 2 కేటగిరీస్గా చెప్పచ్చు అనమాట. సో రియల్ అకౌంట్ అంటే ఏంటంటే ఏదైతే అసెట్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఈ అసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ఈ రియల్ అకౌంట్ కిందకే చూపిస్తాం అనమాట. సో ఇవి మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఏంటంటే టాంజిబుల్ అసెట్స్ అని, ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి చెప్తాం, లేదా టాంజిబుల్ ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ నామినల్ వచ్చింది మనము అగైన్ మళ్ళీ 2 కేటగిరీస్కి మనము చెప్పొచ్చు. అవి ఏంటంటే సో ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ అన్ని అండ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ని మనము ఈ యొక్క నామినల్ ఖాతా కిందకి చూపిస్తాం అనమాట. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ మనకి ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఏమర్థమవుతుందంటే అకౌంట్స్ని మనము బ్రాడ్గా ఒక 2 కేటగిరీస్ చేయొచ్చు. అవి ఏంటంటే పర్సనల్ అని, ఇంపర్సనల్ ఖాతాలని చెప్పొచ్చు. అట్లాగే పర్సనల్ ఖాతాల్లో మళ్ళీ మనకి ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని, న్యాచురల్ పర్సన్స్ అని, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని ఉంటాయి. అండ్ ఇంపర్సనల్లో మనకు రియల్ అకౌంట్ అని, నామినల్ అకౌంట్ అని ఉంటాయి. రియల్ అకౌంట్ కింద మనము టాంజిబుల్ అసెట్స్ని, ఇంటాంజిబుల్ అసెట్స్ని చూపిస్తాము. అండ్ నామినల్ అకౌంట్ కింద ఇన్కమ్, ఎక్స్పెండిచరు, ప్రాఫిట్, లాసెస్ని ఇక్కడ మనము చూపిస్తాం. ఇక్కడ న్యాచురల్ పర్సన్స్ మనము కొంచెము ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. మీకు న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ కస్టమర్స్, ఒక బిజినెస్కు సంబంధించినటువంటి ఇండివిజువల్ కస్టమర్స్ లైక్ రామ, కృష్ణ, లక్ష్మి, సరస్వతి ఎక్సెట్రా అనమాట. వీళ్ళందరూ కూడా మనం న్యాచురల్ పర్సన్స్ అంటాం. అండ్ ఎంప్లాయీస్, ప్రొప్రైటర్, ఓనర్ ఎక్సెట్రా లైక్ ఏఆర్ శేఖర్, ఏఆర్ వివేక్, శ్రీ మోక్షిత్, కుమార్ లైక్ దిస్ ఎక్సెట్రా. మనం వీళ్ళందరినీ కూడా వీళ్ళంతా న్యాచురల్ పర్సన్స్ అనమాట. ఓకేనా. అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ చూద్దాం. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏంటంటే సో వీళ్ళు చట్టం దృష్టిలో వ్యక్తులుగా పరిగణించబడినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ ఉండదు. అయితే ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ ఉన్న పర్సన్ ఏదైతే యాక్షన్స్ అన్ని చేస్తాడో వీళ్ళు కూడా ఈ యాక్షన్స్ అన్ని కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్స్ లైక్ కంపెనీస్ అంటాం జనరల్గా చెప్పాలంటే, ఆర్గనైజేషన్స్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే. సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడు, XYZ కార్పొరేషను, ABC లిమిటెడ్, ఎంటర్ప్రెన్యూర్షిప్స్, శేఖర్ అండ్ బ్రోస్, జాన్ స్మిత్ పార్ట్నర్స్. సో అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంటుంది, సేవ్ ద చిల్డ్రన్ సొసైటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అనమాట. లైక్ కాలేజెస్, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ట్రేడర్స్, రామా ట్రేడర్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటున్నాం. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనమాట. లైక్ గవర్నమెంట్ ఏజెన్సీస్. సో IRS అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్, అట్లాగే సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్స్ ఎక్సెట్రా. అట్లాగే ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. ట్రేడ్ యూనియన్స్ అంటే యునైటెడ్ ఆటో వర్కర్స్ అని, నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్స్ అని, యూనియన్స్ ఉంటాయి కదా. ఇవి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనమాట. ఈ గ్రూప్కి అంతని కలిపి మనం ఒక పేరుని పెడతాం. ఓకేనా. అట్లాగే ప్రొఫెషనల్ ఏజెన్సీ అసోసియేషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ అని, ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటాం మనం. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ టాంజిబుల్ అంటున్నాం, టాంజిబుల్ అసెట్స్. సో రియల్ అకౌంట్ డీల్స్ విత్ అసెట్స్ అనమాట. సో రియల్ అకౌంట్ డీల్స్ విత్ టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే విచ్ వీ కెన్ సీ అండ్ టచ్, అనమాట. మనం కంటితో చూడొచ్చు, అట్లాగే చేతితో తాకచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెహికల్స్, అట్లాగే మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ఇన్వెంటరీ, క్యాష్, న్యాచురల్ రిసోర్సెస్. సో ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ కిందకి మనం వస్తాం. ఇప్పుడు క్యాష్ ఉంది, క్యాష్ మనం చూడొచ్చు, కళ్ళతో చూస్తాం, తాకుతాం. అట్లాగే వెహికల్స్ ఉంది, కారు, 2 వీలర్, బైక్, లైక్ ఇవన్నీ కూడా మనకి టాంజిబుల్ అసెట్స్ అనమాట. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ అంటే మన కంటితో చూడలేనివి, చేతితో తాకలేనివి అనమాట. ఇప్పుడు గుడ్ విల్ ఉంది. సో గుడ్ విల్ అంటే ఏ గుడ్ నేమ్ అనమాట, ఒక కంపెనీకి ఉన్నటువంటి గుడ్ నేమ్. అట్లాగే పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్కులు, లైసెన్సెస్, లీగల్ కాంట్రాక్ట్స్, వీటన్నిటి ఏమంటే ఉంటాయి ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్కము, ప్రాఫిట్ అవేంటో చూద్దాం. సో ఇన్కమ్ అంటే ఏంటి? సో బిజినెస్లో మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రెవెన్యూ, సేల్స్ చేయడం ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది.
సర్వీస్ రెవెన్యూ, సర్వీస్ ఏదైనా మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి కస్టమర్స్కి, దాని ద్వారా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అట్లాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఎవరికైనా మనం అమౌంట్ ఇచ్చాం అనుకోండి ఇంట్రెస్ట్కి, దాని ద్వారా మనకి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అట్లాగే రెంటల్ ఇన్కమ్. సో ఇవన్నీ కూడా మనము ఇన్కమ్స్ అన్నమాట. అండ్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఆపరేషనల్ ప్రాఫిట్, ఇవన్నీ కూడా మనకి ప్రాఫిట్ కిందకి వస్తాయి. వీటంటే మనం నామినల్ అకౌంట్లో చూస్తాం. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మనము చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేస్తాము, శాలరీస్ పే చేస్తాము, వేజెస్ పే చేస్తాము. అట్లాగే ఈ మిషనరీని మనము డిప్రిషియేట్ చేస్తాము. అట్లాగే మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఛార్జెస్, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ ఎక్స్పెండిచర్ అనమాట. ఒక బిజినెస్ జరిగేటువంటి ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం నామినల్ అకౌంట్ ప్రకారమే రాస్తాం. అట్లాగే లాసెస్ కూడా ఉంటాయి మనకి. సో లాసెస్ లైక్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ లాసెస్, ఏమే అట్లాగే మనకు బిజినెస్ జనరల్గా వచ్చే లాస్ అనమాట, గ్రాస్ లాసు, నెట్ లాసు, లైక్ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క నామినల్ అకౌంట్ ప్రకారం రికార్డ్ చేయడము జరుగుతుంది అనమాట. దట్ ఈస్ సపోజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ జర్నల్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈస్ జర్నల్? జర్నల్ మనం అంటే తెలుగులో చిట్టా అంటాం, ఓకేనా. సో జర్నల్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ బుక్ ఇన్ విచ్ అన్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ రిటన్ ఇన్ అ క్రోనాలజికల్ ఆర్డర్. సో జర్నల్ మనం ఏం చేస్తామంటే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా ఒక క్రమ పద్ధతిలో రాస్తాం, ఒక సీక్వెన్స్లో రాస్తాం, దట్ ఈస్ క్రోనాలజికల్ ఆర్డర్లో రాస్తాం. అందుకని ఏమంటున్నాం, సింపుల్గా జర్నల్ ఈజ్ ఏ బుక్ అని చెప్పి అంటున్నాం, ఓకేనా. ఇంకా జర్నల్ ఈజ్ కాల్డ్ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ లేదా బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని అంటాం. ఎందుకంటే ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే మొట్టమొదటికి మనం ఎక్కడ రాస్తామంటే ఈ యొక్క జర్నల్ పుస్తకంలో రాస్తాం. అందుకని దీన్ని ఏమంటున్నామంటే బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని చెప్పి అంటున్నాం, లేదా బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. సో మనము మొట్టమొదటిగా ఈ ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం కాబట్టి దాన్ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్, సో ఇన్ సింపుల్ టర్మ్స్ మనం చెప్పాలంటే ఈ జర్నల్ ఇన్ అకౌంటింగ్ ఈజ్ లైక్ ఏ డైరీ ఆర్ లాగ్ బుక్. మనం డైరీ అంటున్నాం, డైరీలో ఏం రాస్తాము, మన యొక్క దినచర్య రాస్తాం, అంటే రోజువారీ కార్యకలాపాలు మనం ఏం చేస్తాం అవన్నీ కూడా మనం ఒక డైరీలో రాస్తాం. ఇది కూడా బిజినెస్కు సంబంధించినటువంటి రోజువారీ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో లేదా వ్యాపార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ పుస్తకంలో రాస్తాం. కాబట్టి దీన్ని మనం ఏం చెప్తున్నామంటే డైరీ అని లేదా లాగ్ బుక్ అని అంటున్నాం అనమాట. సో ఈ లాగ్ బుక్లో మనం ఏం చేస్తాము, వి రైట్ ఆల్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఈ జర్నల్లో రాస్తామన్నమాట. సో అందుకని ఈ జర్నల్లో ఏదైతే మనం రాస్తామో ఈ రాసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ జర్నల్. దాన్ని ఏమంటాం, జర్నలైజింగ్ అని అంటాం. జర్నల్ రాసేదాన్ని ఏమంటాను, జర్నలైజింగ్ అని చెప్పి అంటాను. సో ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ జర్నల్ బుక్ ఈజ్ కాల్డ్ జర్నలైజింగ్ అండ్ ద ఎంట్రీ మేడ్ ఇన్ ద జర్నల్ ఈజ్ కాల్డ్ జర్నల్ ఎంట్రీ. ఆ చిట్టాలో మనం ఏదైతే రాస్తామో దాన్ని ఏమంటామంటే చిట్టా పద్దు అంటాం, ఇంగ్లీష్లో జర్నల్ ఎంట్రీ అని చెప్పి అంటాం అన్నమాట, ఓకేనా. సో ఈ జర్నల్ ప్రొఫార్మా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఈ జర్నల్ ప్రొఫార్మాకి 5 కాలమ్స్ మనకి ఉంటాయి. అవి ఏంటంటే డేట్ కాలం అని, పర్టికులర్స్ అని, ఎల్ఎఫ్ అని, డెబిట్ కాలం అని, క్రెడిట్ కాలం అని చెప్పి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ జర్నల్ ఎంట్రీ మనం రాసేటప్పుడు లేదా ఈ చిట్టా పొద్దు మనం రాసేటప్పుడు డేట్ కాలంలో ఆ వ్యాపార వ్యవహారం జరిగినటువంటి తేదీని అక్కడ మనము రాస్తాం. అండ్ పర్టికులర్స్ కాలంలో ఏం రాస్తామంటే మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారము ఒక ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆ 2 ఆస్పెక్ట్ని ఇక్కడ మనము డెబిట్ ఆస్పెక్ట్ అని క్రెడిట్ ఆస్పెక్ట్ అని అంటాము. సో ఆ 2 అంశాలను ఇక్కడ ఈ పర్టికులర్స్ కాలంలో రాస్తాం. ఎల్ఎఫ్ ఒక కాలంలో వేస్తామంటే ఈ ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో. సో ఈ జర్నల్లో రాసినటువంటి ఈ ఎంట్రీస్ ఏదైతే ఉన్నాయో దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే లెడ్జర్లోకి రాస్తాం కదా. లెడ్జర్లోకి రాసేటప్పుడు ఆ లెడ్జర్లో ఎన్నో పేజీలో రాస్తున్నామో ఆ ఫోలియో నంబర్ని మనం ఇక్కడ వేస్తామన్నమాట. ఎందుకంటే రేపు మనము అంటే ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే రెఫరెన్స్ కోసం అనమాట.
ఈ ఏదైనా మనకి మిస్టేక్స్ కానీ లేకపోతే క్రాస్ చెక్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు ఈజీ కోసం మనం ఏం చేస్తాం, ఆ రెఫరెన్స్ నంబర్ని ఇక్కడ మనము వేస్తాం, దాన్ని లెడ్జర్ ఫోలియో అంటాం. అండ్ డెబిట్ కాలంలో డెబిట్ అమౌంట్ వేస్తాం, క్రెడిట్ కాలంలో క్రెడిట్ అమౌంట్ వేస్తాం అనమాట. ఇది జర్నల్ యొక్క ప్రొఫార్మా. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటి, జర్నల్ అంటే ఏంటి, జర్నల్ అనేది ఏంటంటే ఒక పుస్తకం అనమాట. సో దీన్ని మనము ఎందుకు వాడతామంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ రాయడానికి వాడతాం అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని అంటాం. ఎందుకంటే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ మొట్టమొదటిగా ఈ పుస్తకంలోనే మనం రాస్తాం కాబట్టి, జర్నల్లోనే రాస్తాం కాబట్టి జర్నల్ని మనము ప్రైమరీ ఎంట్రీ అని లేదా బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని చెప్తాం. ఓకేనా. అట్లాగే దీన్ని డైరీ లేదా లాగ్ బుక్ అని కూడా మనము చెప్పచ్చు. అట్లాగే ఈ జర్నల్లో ఏదైతే మనము రాస్తామో ఆ రాసే పద్ధతిని లేదా ప్రొసీజర్ని లేదా ప్రాసెస్ని జర్నలైజింగ్ అని అంటాము. ఈ యొక్క ఆ జర్నల్ రాసిన ఎంట్రీని ఏమంటామంటే జర్నల్ ఎంట్రీ అని చెప్పి అంటాం అన్నమాట. ఇది జర్నల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to my channel.